నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. రోజు రోజుకి సమాజంలో అసలు ఏమేం జరుగుతున్నాయని తెలుసుకుంటే మనకే విరక్తి పుట్టేలా ఉంటుంది. విన్న వాళ్ళకే ఎట్లా అనిపిస్తే చూసే వాళ్ళకి మరెట్లు ఉండాలి. అంత ఘోరాలు నేరాలు అయితే జరుగుతున్నాయి. అసలు రాను ఏ కొనలో వెళ్తాయి గిడంగా అర్థం కాకుండా పోతుంది. సమాజం రోజు రోజుకు చూస్తే దిగజారిపోతుంది. అలాంటిది ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక ఘటన, యువతితో డాక్టర్ అనుచిత ప్రవర్తన, తొర్రూరులో ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ నిర్వాహకం అంట. చూద్దాం అసలు ఈ యొక్క డాక్టర్ అయ్యడంగా డాక్టరు ఒక యువతికి మంచి కోరడం కోసం తనకు హెల్త్ బాలేక వెళ్తే అలాంటి డాక్టర్సే అలా చేస్తున్నారు. అంటే మన ప్రాణం కాపాడాల్సిన వాళ్ళే మన ప్రాణం తీసడానికి రెడీ అవుతున్నారు. అట్లాంటిది ఈ రోజులో చూసుకున్నట్టయితే ఒక ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అసలు ఇంతకు ఎక్కడ జరిగింది, ఆ యొక్క డాక్టరు ఎలా చెడు ప్రవర్తించాడు, ఎందుకు ఆ మహిళకు అలా అనిపించిందో విధంగా తెలుసుకుందాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో వైద్యం కోసం వచ్చిన ఓ దళిత యువతితో అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ను చితక బాదారంటే బాధాల్సిందే కదా. ఒక మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు అనే పట్టణంలో వైద్యం కోసం వచ్చిన ఓ మహిళను అనుచితంగా ప్రవర్తించినందుకు తన్నులు పడాల్సిందే కదా, పడ్డాయి. స్థానికుల కథనం ప్రకారం చూసుకున్నట్టయితే తొర్రూరు పట్టణంలోనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ గా పనిచేసే పి కిరణ్ కుమార్ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు. శనివారం రాత్రి జ్వరంతో బాధపడుతున్న 21 ఏళ్ల వయసు ఉన్న యువతి ఆసుపత్రులకు వచ్చి జాయిన్ అయ్యిందట. డాక్టర్స్ అన్నప్పుడు సిచ్యువేషన్ బాగాలేకపోతే కంపల్సరీ జాయిన్ కావాలని చెప్తారు కాబట్టి జాయిన్ అయిపోతారు. అలాంటిది వాళ్ళకు ఆ పేరెంట్స్ కి నమ్మకం లేకుండా ప్రవర్తించాడు ఈ డాక్టర్. ఈ యొక్క డాక్టర్ అనే ఆయన వచ్చేసి పి కిరణ్ కుమార్ అనే తను ఒక ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ గా పనిచేసి ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడట. అయితే ఆ రోజు శనివారం రాత్రి జ్వరంతో బాధపడుతున్న యువతి, ఆ యువతికి వచ్చేసి 21 వయసు ఉన్న అమ్మాయి జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ కాగా ఆ యొక్క డాక్టర్ తన పైన మిస్బిహేవియర్ చేసినందున పేరెంట్స్ కి కంప్లైంట్ చేసింది. డాక్టర్ అమ్మకు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ అనుచితంగా ప్రవర్తించాడు. అంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తనకు చాలా అందంగా ఉన్నావు అని చెప్పగానే తనకున్న జ్వరం కాస్త ఇంకా పోవడం కాకుండా ఇంకా డబల్ గిడంగా కావడం జరుగుతుంది. అలాంటి వ్యాధిలో ఇప్పుడు అదే కాకుండా అట్లా భయాందోళనకు గురైగిడంగా చనిపోవడం జరుగుతుంది. మీరే చూడండి, ఇక్కడ ఒక డాక్టర్ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్. ఒక భయాంతులకు గురైన యువతి వెంటనే తన తల్లికి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానికులు ఆసుపత్రికి చేరుకొని డాక్టర్ని నిలదీశారు. తనకు ఎక్కడ తోచక ఆ యొక్క వాట్సాప్ లో మెసేజ్ చేసింది కాబట్టి తన తల్లిదండ్రి వచ్చి అట్లా నిలదీసి అడగడం జరిగింది. అదే తన కాడ మొబైల్ లేకపోతే సరే నా బిడ్డ ఉంటుంది కదా, డాక్టరే కదా అని చెప్పేసి ఆ నమ్మకంతో వదిలేసి వెళ్తే అప్పుడు ఇలా ప్రవర్తించినప్పుడు భయాందోళనకు గురయ్యే చనిపోతారు కదా. అలాంటి రోజులు ఈ రోజులలో చూస్తే అసలు ఏ మినిట్ ఏం జరుగుతుందో గిడంగా అర్థం కాకుండా పోతుంది. ఎక్కడ చూసినా ఇలాంటివే జరుగుతున్నాయి. ఒక డాక్టర్ అని గిడంగా డాక్టర్ తో నమ్మకం లేకుండా పోతుంది. అట్లీస్ట్ ఒక జ్వరం వచ్చి పానం బాలేదు అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు, వైద్యుడి దగ్గరికి వెళ్తా ఉంటారు. అలాంటిది ఈ రోజుల్లో చూస్తే వైద్యుడి గిడంగా ఇలాంటి ఘటన గిడంగా మన ముందుకు వెలుగులోకి అయితే వచ్చేసింది. అసలు రోజు రోజుకి ఎక్కడ చూసినా ఏం చేయాలన్నా ఒక భయమే ఉంది తప్ప ఈవెన్ ఒక జ్వరం వచ్చి బాధపడుతున్న మహిళను ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్. అది గిడంగా ఆయుర్వేదిక డాక్టర్ ఒక 21 ఇయర్స్ ఉన్న యువతిపై నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే డాక్టర్ ప్రాణాలు కాపాడాల్సిన వారు ఈ రోజుల్లో చూస్తే చాలా అందంగా ఉన్నావు అన్నంత వరకు వచ్చింది. అంటే వాళ్ళు ప్రాణాలు కాపాడడం కోసం కాదు, వాళ్ళ ప్రాణాలు తీయడం కోసం గిడంగా సిద్ధం అవుతున్నారు. చూడండి, మీరే చూడండి. అసలు ఒక 21 ఇయర్ అమ్మాయి అంటే ఒక చిన్న ఆమెనే ఉంటుంది, చిన్న వయసే ఉండుంటది. తనకి ఎక్కడ తోచక తన తల్లికి చెప్పింది కాబట్టి ఈ ధైర్యం చేయదగింది. కానీ అదే చేయని వాళ్ళైతే చాలా వరకు భయంతోనే అసలు డిప్రెషన్ అంటే ఆ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి కారణాలు ఉంటాయి. అలాంటి కారణాలే ఈ రోజైతే మన ముందుకు వెలుగులోకి వచ్చింది. చూడండి, మీరు అసలు ఎవరిని నమ్మాలి అని ఎవరిని నమ్మొద్దు అని గిడంగా అర్థం కాని కోణంలో ఉంది ఈ జనరేషను. అసలు ఒక తల్లిదండ్రి అని చెప్పేసి తల్లిదండ్రిని చంపడం గాని, తల్లిదండ్రి పిల్లలను హెల్త్ బాగాలేదని చెప్పేసి అట్లా హాస్పిటల్ కి తీసుకెళ్లినా గానీ ఇంకా నా పిల్లలే కదా ఒక అన్న చెల్లి అని ఉండలేకపోతుంది. అట్లా ఈ రోజులలో చూస్తే అసలు ఎవరిని నమ్మకుండా పోతుంది. జనరేషన్ మొత్తం
ఎక్కడ ఉండాలి, ఎక్కడ బతకాలి, అసలు బతకాలి అంటేనే భయం అయ్యేలా అనిపిస్తుంది. అంత ఘోరంగా తయారైతుంది రోజు రోజుకి. ఈ యొక్క డెవలప్మెంట్ అంటే ఇలాంటివే డెవలప్మెంట్ అవుతున్నాయి తప్ప పనికి మాలినవన్నీ పనికొచ్చేటివైతే ఒక్కటి విధంగా డెవలప్ లేదు. ఒక డాక్టర్ గిడంగా చదువుకున్నటువంటి వ్యక్తి ప్రాణాలను తీయడానికే సిద్ధం అవుతున్నాడంటే చూడండి అసలు జనరేషన్ ఎక్కడి వరకు పోతుందో. అసలు చూడండి ఇలాంటివే. కాబట్టి మీరు గిడంగా చాలా జాగ్రత్తగా ఉండండి. వైద్యుడే కదా అని చెప్పేసి చిన్న చిన్న పిల్లల్ని గిడంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి నేర్పిస్తూ ఉంటారు కదా, అలాంటివి నేర్పిస్తూనే ఉండండి. ఇంకా చాలా వరకు తల్లిదండ్రి గిడంగా ఏం చేస్తారంటే పిల్లలను గిడంగా నమ్మకంతో అతి నమ్మకంతో వదిలేసి వెళ్తూ ఉంటారు. అట్లా ఒక బాబాయ్ పిన్ని అనే గాని, ఒక డాక్టరే గాని, ఒక టీచరే గాని, టీచర్స్ గిడంగా నమ్మలేకపోతున్నారు. అలాంటి రోజులు గిడంగా మనకు వెలుగులోకి వచ్చాయి. సో కాబట్టి తల్లిదండ్రులు గిడంగా చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలైనా పిల్లల పైన అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చూడండి మీరు ఒక వైద్యుడిని సంప్రదించినప్పుడు కరెక్టేనా కాదా అని చెప్పేసి మీరు గిడంగా అబ్జర్వ్ చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళు చేసే లుక్సే గానీ, వాళ్ళు చేసే పనులే గానీ, వాళ్ళు మాట్లాడే మాట తీరే గానీ మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ రోజులలో చాలా అంటే చాలా ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి సంఘటనలకైతే చాలా అబ్జర్వేషన్ ముఖ్యం. తల్లిదండ్రులే గానీ, పిల్లలే గానీ అందరు అలర్ట్గా ఉండాలి. చూస్తూనే ఉండండి టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.